హలో హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానో తెలుసా? మీకు సజెషన్ ఇద్దామని వచ్చి ఏంటంటే ఇప్పుడు ఆడపిల్లల్లో గర్భసంచి క్యాన్సర్లు వస్తున్నాయి కదండి. అలాగే సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భముఖద్వార క్యాన్సర్ అనమాట. ఇవి రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చండి. ఏంటంటే ఇది ఇప్పుడు హ్యూమన్ పాపిలోమా వైరస్ అని చెప్పేసి హెచ్పివి వ్యాక్సిన్ అనమాట. ఇప్పుడు మీరు చాలా వినే ఉంటారు, ఇన్స్టాగ్రామ్స్లో యూట్యూబ్లో డాక్టర్స్ చెప్తున్నారు హెచ్పివి వ్యాక్సిన్ వేయించండి అని చెప్పేసి డాక్టర్స్ మనకు సజెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పింది కరెక్టేనండి. నేను మా పాపకి వేయించాను, 2 డోసెస్ వేయించాను మా పాపకి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఏజ్ 9 to 14 years లోపు. మనం ఆడపిల్లలకి అమ్మాయిలకి వ్యాక్సిన్ వేయించడం వల్ల చాలా మంచిదండి. అంటే మనం క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు. గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ని, గర్భసంచి క్యాన్సర్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు అనమాట రాకుండా. హెచ్పివి అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్, అదొక వైరస్ అనమాట. బిఫోర్ మ్యారేజ్ వేయించడం చాలా మంచిదని చెప్తున్నారు. అండ్ నాకు మొన్న మా పాపకి వేయించిన డాక్టర్ అన్నారు, బిఫోర్ మ్యారేజ్ మాత్రమే కాదమ్మా, టు బి ఫ్రాంక్లీ చెప్పాలంటే బిఫోర్ ప్రీమెచ్యూర్ వేయించుతున్నారు, మెచ్యూర్ అవ్వకముందు వేస్తే ఇంకా మంచిది అని చెప్పేసి డాక్టర్స్ చెప్పారండి. సో మీకు కుదిరితే బిఫోర్ మెచ్యూర్ వేయించండి, లేదు అంటే బిఫోర్ మ్యారేజ్ కంపల్సరీ వేయించాలి. మ్యారేజ్ అయిన తర్వాత అంతగా యూస్ఫుల్ కాదండి ఈ వ్యాక్సిన్, చాలా ఇంపార్టెంట్. సో చాలామందికి వ్యాక్సిన్ గురించి తెలియదు కాబట్టి నేను నా సజెషన్ ఇస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు క్యాన్సర్స్ అనేవి చాలా ఎక్కువైపోయాయి. నార్మల్ క్యాన్సర్స్ మనం ఎలాగో ప్రివెంట్ చేయలేము, లివర్, లంగ్ క్యాన్సర్ ఇలాంటివి మనం ఏం చేయలేము. కాకపోతే మనకు దేవుడి దయ వల్ల ఈ గర్భసంచి క్యాన్సర్స్ అనే దాని గురించి మనకు ఒక ప్రివెన్షన్ అనేది వచ్చింది. సో మీరందరూ కూడా ఈ వ్యాక్సిన్ వేస్తారని కోరుకుంటున్నాను. అలాగే మ్యారేజ్ అయిన ప్రతి అమ్మాయి కూడా ప్యాప్స్మియర్ టెస్ట్ చేయించుకోండి. ఈ టెస్ట్ చేయించుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం ముందుగా ప్రెడిక్ట్ చేయొచ్చు అనమాట. అంటే గర్భసంచిలో ఉంటాయి కదండి క్యాన్సర్స్ అనే కాదు, ఏవో ఫైబ్రాయిడ్స్ అని, ఇంకా పీసీఓడీస్ ఇలాంటివన్నీ వస్తున్నాయి కదా. సో ఎటువంటి వచ్చినా, క్యాన్సర్ వచ్చినా కూడా ముందుగా ప్రెడిక్ట్ చేస్తుంది అనమాట మనకి. సో ప్రతి ఒక్కరూ కూడా మ్యారేజ్ అయిన ప్రతి స్త్రీ కూడా ఈ టెస్ట్ అనేది, ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది చేయించుకోండి, నెగ్లెక్ట్ చేయకండి. ప్రతి ఒక్కరూ వేస్తారని కోరుకుంటున్నాను. మన ఆడపిల్లల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. ఈ వ్యాక్సిన్ వేయించడం వల్ల ఎవ్వరికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. థ్యాంక్ యూ.